Good afternoon, students. Welcome to the online class of ABN PRR College. Today's topic is anaerobic metabolism. Anaerobic. సో anaerobic metabolism అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అనేటువంటిది ఈరోజు టాపిక్లో చూద్దాం మనం. జనరల్గా ఏరోబిక్ అనరోబిక్ అంటాం. ఏరోబిక్ అంటే ఏంటి, అనరోబిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏరోబిక్? Aerobic means within the presence of oxygen, అంటే ఆక్సిజన్ సమక్షంలో అని అర్థం. ఏరోబిక్ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేటువంటి ఒక రియాక్షన్ ఏదైతే ఉందో దాన్నే ఏరోబిక్ రియాక్షన్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇక్కడ ఎనరోబిక్ అంటే వితౌట్ ది presence ఆఫ్ ఆర్ absence ఆఫ్ ఆక్సిజన్, ద రియాక్షన్ that happens in the absence of oxygen. ఆక్సిజన్ లేనటువంటి సమయంలో లేదా పరిస్థితుల్లో మెటబాలిజం కనుక జరిగితే దాన్నే ఎనరోబిక్ మెటబాలిజం అని చెప్పి పిలుస్తుంటాం. సో ఇక్కడ ఎనరోబిక్ మెటబాలిజంలో మనకి మెయిన్గా ఏంటంటే డెఫినేషన్ ఏంటి దీంట్లో అనేటువంటి చూస్తే, the production of energy. Definition చెప్తున్నాను ఫస్ట్. Definition of anaerobic metabolism: the production of energy by the combustion of carbohydrates in the absence of oxygen is called as anaerobic metabolism. మళ్ళీ చెప్తాను. The production of energy or ATP. Energy అంటే ATP, adenosine triphosphate. The production of energy or ATP through the combustion. Combustion అంటే ఏంటి? Combustion అంటే burning, దహించి వేయబడడం. Combustion of carbohydrates in the absence of oxygen, that is called as ఎనరోబిక్ మెటబాలిజం. అంటే ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం, కార్బోహైడ్రేట్స్ కంబషన్ అంటే దహించబడి తద్వారా ఎనర్జీ అనేటువంటిది రిలీజ్ అవడాన్ని ఎనరోబిక్ మెటబాలిజం అని చెప్పి పిలుస్తుంటారు. అంటే ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లేకుండా, ఆక్సిజన్ మాత్రం లేదు ఇక్కడ, కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రం అక్కడ బర్న్ అయినాయి అండ్ దట్ రిలీజెస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎనరోబిక్ మెటబాలిజం. నెక్స్ట్ ది సర్కస్. ఈ ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది ఎక్కడ జరుగుద్ది అనేటువంటిది చూస్తే మన బాడీలోనే జరుగుద్ది. ఇట్ అకర్స్ ఇన్ అవర్ బాడీ, మోస్ట్లీ ఇన్ అవర్ లంగ్స్. ఊపిరితిత్తుల్లో జరుగుతుంది ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటి. See, this occurs when our lungs cannot put enough oxygen into the blood stream. అంటే ఇది ఎప్పుడు జరుగుద్ది మన బాడీలో అనేటువంటి చూస్తే, మన బాడీలో కాదు ఇంకా మిగతా కొన్ని ప్రోకారియోట్స్లోనూ జరుగుద్ది. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్, అలాగే అదర్ ఆల్గే ఇలాంటి కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటి జరుగుతుంది. మన బాడీలో ఎలా జరుగుతుంది అనేటువంటి చూస్తే, ది ఎనరోబిక్ మెటబాలిజం దట్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ బాడీ ఇన్ ది లంగ్స్, ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. అది ఎలా జరుగుద్ది అనేటువంటిది ఊపిరితిత్తుల్లో చూస్తే, అవర్ లంగ్స్ కెనాట్ గివ్ ఎనఫ్ ఆక్సిజన్ టు ది బ్లడ్స్. మన లంగ్స్ ఆక్సిజన్ని సరిపోయేంత ఆక్సిజన్ని బ్లడ్లోకి ఇవ్వలేనప్పుడు, బ్లడ్కి ఇవ్వలేదు. సో ఆ ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి అనేటువంటి చూస్తే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. ఈవెన్ కరోనా వైరస్ వచ్చిందంటే మన బాడీలోకి మెయిన్గా ఎక్కడికి వెళ్తుంది, అదే రెస్పిరేటరీ ట్రాక్ట్లో నుంచి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. లంగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత లంగ్స్ అంతా కూడా కొన్ని రోజుల్లో ఈ మ్యూకస్ ఫామ్ అయిపోతుంది, జిగురు లాంటిది. మ్యూకస్ అంటే జిగురు. ఆ మ్యూకస్ ఫామ్ అయిపోయి మొత్తం అంతా కూడా లంగ్స్ నిండా కూడా మ్యూకస్ ఎప్పుడైతే పట్టేసిందో
అప్పుడు గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేటువంటి జరగదు. అంటే మనం రెస్పైర్ చేసినటువంటి ఇన్స్పిరేషన్ చేసినటువంటి ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి రాదు. సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేటువంటిది బ్రేక్ అవుతుంది ఇక్కడ. అది కోవిడ్ వల్ల, వైరస్ వల్ల జరుగుతుంటుంది మన బాడీలో. అందుకనే ఎక్కువ మంది దీనివల్ల డెడ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, దెర్ ఇస్ నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్ బిట్వీన్ లంగ్స్ అండ్ బ్లడ్ టు లంగ్స్. లంగ్స్ నుంచి బ్లడ్కి ఆక్సిజన్ వెళ్ళకపోవడం, బ్లడ్లో నుంచి లంగ్స్లోకి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది రిలీజ్ అవ్వకపోవడం, దీనివల్ల గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది జరగకపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం వల్ల, దానివల్ల ఎక్కువ మంది చనిపోవడానికి మెయిన్ రీజన్ అది. అందువల్ల లంగ్స్ ఎప్పుడు సరిగ్గా వర్క్ చేయలేవు అంటే మెయిన్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మెయిన్గా ఏంటంటే ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సార్స్ అంటారు. ఇక్కడ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిజార్డర్స్, రెస్పిరేటరీ సిండ్రోమ్స్ అని కూడా అనొచ్చు, సార్స్. అలాగే ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎంఫసేమా అంటే సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు బాగా ఎక్కువగా. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే లంగ్స్లో ఉండేటువంటి మెయిన్ ఫంక్షనల్ యూనిట్స్ ఏవైతే యాల్వియోలై అనేటువంటి మెయిన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయి, ఫంక్షనల్ యూనిట్స్, అవన్నీ కూడా డీజనరేట్ అయిపోతూ ఉంటాయి. అంటే అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి లంగ్స్లో. ఎప్పుడైతే అవి డ్యామేజ్ అయినాయో మనం పీల్చుకున్నటువంటి ఆక్సిజన్ లంగ్స్లో ఉండిపోతుంది, బ్లడ్లోకి వెళ్తుంది. అలాగే బ్లడ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్లోకి రాదు. సో ఇలా గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేటువంటిది ఇంపైర్మెంట్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఆస్తమా కానీ, బ్రాంకైటిస్, అలాగే న్యూమోనియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు లంగ్స్ సరిపోయేంత ఆక్సిజన్ని బ్లడ్లోకి ఇవ్వలేదు. సో అలాంటప్పుడు ఎప్పుడైతే బ్లడ్లోకి ఈ ఆక్సిజన్ అనేటువంటిది రావట్లేదు, ఎక్కువ మజిల్స్కి సరిపోయేంత ఆక్సిజన్ అనేటువంటిది అందదు. ఎప్పుడైతే బ్లడ్లోకి సరిపోయినంత ఆక్సిజన్ వచ్చిందో ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే దట్ క్యారీస్ దట్ ఆక్సిజన్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఇంక్లూడింగ్ మజిల్స్కి, మన బాడీలో ఉన్నటువంటి అన్ని సెల్స్కి, అన్ని ఆర్గాన్స్కి ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లంగ్స్లో ఈ ప్రాబ్లం వచ్చిందో దానివల్ల లంగ్స్ ఆక్సిజన్ బ్లడ్లోకి ఇవ్వలేదు. ఆ బ్లడ్ ఏమో ఆక్సిజన్ తీసుకెళ్ళి సరిపోయేంత ఎనఫ్ ఆక్సిజన్ మజిల్స్కి ఇవ్వలేదు. అప్పుడు మజిల్స్లో ఇటువంటి ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది మజిల్స్లో జరిగేయడానికి అవకాశం ఉంటుంది. సో అది దాంట్లో నెక్స్ట్ ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే ఒకసారి మనం చూడండి, బాగా ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు, ఓవర్ స్ట్రెయిన్ అంటే రన్నింగ్ చేస్తూ ఉంటాం, బాగా ఓవర్ రన్నింగ్, అలాగే సైక్లింగ్ చేస్తూ ఉంటాం, సైకిల్ దొక్కుతూ ఉంటాం, అలాగే స్పీడ్ వాక్ చేస్తూ ఉంటాం, స్పీడ్ వాకింగ్, అలాగే లిఫ్టింగ్ ఆఫ్ ఓవర్ వెయిట్స్, బాగా ఎక్కువ బరువుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటాం. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే మజిల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ కంప్లీట్గా అది కంబషన్ అయిపోతుంది, మజిల్లో ఉన్నటువంటిది అంతా కూడా అయిపోతుంది. అప్పుడు బ్లడ్లో నుంచి ఆక్సిజన్ మళ్ళీ మజిల్స్లోకి రావాలి, కానీ బ్లడ్లో ఆక్సిజన్ లేదు. అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అదే ఎనరోబిక్ మెటబాలిజం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే బ్లడ్లో సరిపోయినంత ఆక్సిజన్ లేనప్పుడు బ్లడ్లో అండ్ గ్లూకోజ్ అండ్ గ్లైకోజన్ కెనాట్ బి ఫుల్లీ బ్రోకెన్ డౌన్ ఇంటూ CO2 అండ్ H2O. బ్లడ్లో సరిపోయినంత ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేనప్పుడు మజిల్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అలాగే గ్లైకోజన్ ఇవి కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వలేవు. ఇప్పుడు మజిల్స్కి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మజిల్ లోపల ఉన్నటువంటి గ్లూకోజ్ అది బ్రేక్ డౌన్ అవడం వల్ల మజిల్కి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తూ ఉంటుంది, ఏటీపీ రిలీజ్ అవడం. ఇప్పుడు మజిల్లో ఆక్సిజన్ తగ్గిపోయింది, బ్లడ్లో నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ మజిల్కి సరిపోవట్లేదు, బ్లడ్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. అప్పుడు మజిల్లో ఈ గ్లూకోజ్ తర్వాత గ్లైకోజన్ ఏవైతే ఉన్నాయో ఆ లివర్లో ఉండేటువంటి గ్లైకోజన్ అలాగే
మజిల్లో ఉండేటువంటి గ్లూకోజ్ ఇవి కంప్లీట్గా బ్రేక్ డౌన్ అవ్వవు. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవ్వలేదో ఎనర్జీ అనేటువంటిది మజిల్కి సరిపోదు. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఈ సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఆ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల మజిల్స్ ఒకసారిగా వీక్ అవుతాయి అన్నమాట బాగా. దాన్నే ఫ్యాటిక్ అని చెప్పి పిలుస్తుంటారు, మజిల్ ఫ్యాటిక్. ఆ లాక్టిక్ యాసిడ్ కింద ఫామ్ అయిపోతుంది. అలాంటివి జరుగుతుంటుంది. దానివల్ల మజిల్స్ ఏమవుతాయంటే డిగ్రేడ్స్ అవుతాయి అన్నమాట. డిగ్రేడింగ్ ద యాక్టివిటీ ఆఫ్ ద మజిల్స్ డిక్రీజెస్. మజిల్స్ యొక్క యాక్టివిటీ అనేటువంటిది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. సో అది మెయిన్గా దీంట్లో ఉండేటువంటి. మళ్ళీ చెప్తాను, బ్లడ్లో ఆక్సిజన్ లేదు, కొద్దిగా ఉంది. మజిల్స్లో చూస్తే మజిల్స్లో కూడా ఆక్సిజన్ సప్లై తగ్గిపోయింది. ఎందుకంటే రిపీటెడ్ యాక్టివిటీ ఆఫ్ ది మజిల్స్ని బాగా రిపీటెడ్గా వర్క్ చేయించుతున్నాం, బాగా పరిగెడుతున్నాం, లేదా రన్నింగ్ చేస్తున్నాం, తర్వాత సైక్లింగ్ చేస్తున్నాం, స్పీడ్గా సైక్లింగ్, అలాగే ఓవర్ వెయిట్స్ లిఫ్టింగ్ చేస్తున్నాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే మజిల్స్ కంట్రాక్షన్ అనేటువంటిది ఎక్కువైపోతుంది. ఆ మజిల్ కంట్రాక్షన్ ఓవర్గా జరిగినప్పుడు మజిల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ఎనర్జీ అంతా కూడా కంప్లీట్గా అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఆక్సిజన్ కొత్త ఎనర్జీ కావాలి మజిల్స్కి. కావాలంటే బ్లడ్లో నుంచి అది మజిల్లోకి వెళ్ళాలి. బ్లడ్లోనే ఆక్సిజన్ లేదు, మజిల్లో ఇంకా అసలు లేదు ఆక్సిజన్. అలాంటప్పుడు ఈ గ్లైకోజన్ ఇవన్నీ కూడా సరిగ్గా బ్రేక్ డౌన్ అవ్వకపోవడం వల్ల లాక్టిక్ యాసిడ్ కింద ఫామ్ అయిపోతాయి మజిల్లో. అప్పుడు మజిల్స్ వీక్ అయిపోతాయి అన్నమాట. అది ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటి చూస్తాం. నెక్స్ట్, ఎర్లీ అట్మాస్ఫియర్ దెర్ వాజ్ నో ఆక్సిజన్. ఎర్లీ అట్మాస్ఫియర్ ఫామ్ అయినప్పుడు చెప్పాను, ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఎర్త్ మీద అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లేదని చెప్పాను. ఏమున్నాయి? హైడ్రోజన్ ఉంది, తర్వాత మీథేన్, తర్వాత వాటర్ వేపర్, అమోనియా, ఇవి ఉండేవి. ఆక్సిజన్ మాత్రం లేదు ఆ టైంలో. And that oxygen increases about 2.5 by certain bacteria using water for the photosynthesis by splitting of H2O into. అంటే ఫస్ట్ టైం అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లేదు. ఆ ఆక్సిజన్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఫామ్ అయిందంటే 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో. ఎర్త్ ఫామ్ అయింది ఎప్పుడు? 4.5 బిలియన్ ఇయర్స్ ఎగో. దాంట్లో లివింగ్ ఆర్గానిజమ్స్, ప్రోకారియోట్స్ ఇవన్నీ ఫామ్ అయినాయి ఎప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి బ్యాక్ వెళ్తే 3.5 బిలియన్ ఇయర్స్ క్రితం ఫామ్ అయినాయి. ఇప్పుడు ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లో ఎప్పుడు ఫామ్ అయిందంటే 2.5 బిలియన్ ఇయర్స్ ఎగో. ఎలాగ ఆక్సిజన్ ఫామ్ అయింది అనేటువంటి చూస్తే కొన్ని రకాలైనటువంటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఉన్నాయి. కొన్ని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు ఏం చేసినాయి అంటే ఆక్సిజన్ లేదు దానికి. అప్పుడు ఏం చేసినాయి అంటే వాటర్ని తీసుకుని, ఆ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు ఏం చేసినాయి అంటే వాటర్ని తీసుకుని వాటర్ని ఏం చేసినాయి అంటే స్ప్లిట్టింగ్ చేసినాయి. దానివల్ల ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయింది. మళ్ళీ చెప్తాను, ఏవైతే ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు ఉన్నాయో ఏన్షియంట్ టైంలో, ఆ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఇవేమి తీసుకోకుండా వాటర్ను మాత్రమే అవి యూజ్ చేసుకున్నాయి. ఆ వాటర్ని ఏం చేసినాయి అంటే స్ప్లిట్ చేసినాయి. స్ప్లిట్టింగ్ అంటే దాన్ని విడగొట్టినాయి వాటర్ని. ఆ విడగొట్టినప్పుడు దాంట్లో నుంచి ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయింది. ఇక్కడ చూడండి, 2H2O gives rise to 4H plus O2 plus 4 electrons. ఈ రియాక్షన్ బట్టి చూస్తే మనకి వాటర్ని ఈ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు అనేటువంటి యూజ్ చేసుకున్నాయి. ఆ వాటర్ని స్ప్లిట్ చేయడం వల్ల ఇక్కడ చూడండి O2 ఆక్సిజన్ అనేటువంటిది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయింది. అది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది అట్మాస్ఫియర్లోకి ఆక్సిజన్ అనేటువంటి ఫస్ట్ రిలీజ్ అవడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవడం అనేటువంటి జరిగింది. అలాగే మనకి కొన్ని బ్యాక్టీరియాలు చూస్తే సైనోబాక్టీరియా వాజ్ O2 జనరేటింగ్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాలో ఏ బ్యాక్టీరియా అంటే సైనోబాక్టీరియా అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంది. అది ఆక్సిజన్ని మనకి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేయడం అనేటువంటి జరిగింది. నెక్స్ట్, ఎనరోబిక్ మెటబాలిజం ఇస్ నాట్ ఎఫిషియంట్. ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎఫిషియంట్. అంటే ఏరోబిక్ మెటబాలిజంతో కంపేర్ చేస్తే ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది ఎఫిషియంట్ కాదు. ఎందుకంటే
ఎనరోబిక్ మెటబాలిజంలో ఒక వన్ గ్లూకోజ్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవడం వల్ల 3 ATP అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. ఎనరోబిక్ మెటబాలిజం ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోయినా గ్లూకోజ్ అనేది బ్రేక్ డౌన్ అయింది ఆక్సిజన్ లేకుండానే. ఆ బ్రేక్ డౌన్ అవడం వల్ల 3 ATP అనేటువంటిది ఫామ్ అయింది. అదే ఆక్సిజన్ ఉందనుకోండి, ఆ ఆక్సిజన్ ప్రజెన్స్లో కనుక గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయితే సుమారుగా 36 ATP మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. అది ఏరోబిక్ మెటబాలిజంలో జరిగేటువంటి. అందుకనే when compared to the aerobic metabolism, anaerobic metabolism is not efficient. Anaerobic metabolism అనేటువంటిది నాట్ ఎఫిషియంట్, సరే ఎఫిషియంట్ కాదు ఇది. ఎందుకంటే ఓన్లీ 3 ATP మాలిక్యూల్స్ ఫామ్ అవుతున్నాయి. అదే ఏరోబిక్ మెటబాలిజంలో అయితే 36 ATP మాలిక్యూల్స్ అనేటువంటి ఫామ్ అవుతున్నాయి. అందుకనే ఏరోబిక్ అనే మెటబాలిజం అనేటువంటిది మోస్ట్ ఎఫిషియంట్ దాన్ ది అనరోబిక్ మెటబాలిజం. అలాగే కొన్ని ప్రోకారియోట్స్ చూస్తుంటే some prokaryotes cannot tolerate O2 but performs anaerobic metabolism are called obligate anaerobes. అంటే కొన్ని ప్రోకారియోట్స్ ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ని ఉన్నా సరే ఆక్సిజన్ తీసుకోలేవు. అందుకనే దే పెర్ఫార్మ్ ఓన్లీ anaerobic metabolism. Some abiotic bacteria, some prokaryotes, they performed ఓన్లీ anaerobic metabolism even though oxygen is available. ఆక్సిజన్ ఉన్నా సరే అవి ఆక్సిజన్ తీసుకోకుండా ఎనరోబిక్ మెటబాలిజం మాత్రమే అవి జరుపుకుంటూ ఉంటాయి. అలాంటి ప్రోకారియోట్స్ ఏమంటారంటే ఆబ్లిగేట్ ప్రోకారియోట్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అని కూడా అంటారు. ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అంటే ఏంటి? ఈవెన్ దో ది ఆక్సిజన్ ఇస్ అవైలబుల్ బట్ some of the prokaryotes they perform anaerobic metabolism. అది ఆబ్లిగేట్ anaerobes అంటే. అలాగే రెండోది ఫ్యాకల్టేటివ్ anaerobes అని కూడా ఉన్నాయి. ఫ్యాకల్టేటివ్ anaerobes అంటే some prokaryotes, some bacteria, if oxygen available they perform aerobic metabolism. If there is no oxygen, if the oxygen is not available, they perform anaerobic metabolism. అంటే కొన్ని బ్యాక్టీరియా కొన్ని ప్రోకారియోట్స్ ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ తీసుకుని ఏరోబిక్ మెటబాలిజం జరుపుకుంటాయి. కొన్నిసార్లు ఆక్సిజన్ లేనప్పుడు ఎనరోబిక్ మెటబాలిజం జరుపుకుంటాయి. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏరోబిక్ మెటబాలిజం, ఆక్సిజన్ లేనప్పుడు ఎనరోబిక్ మెటబాలిజం. ఇలాగా ఏ సమయంలో అది అందుబాటులో ఉంటే దాన్ని బట్టి అవి మెటబాలిజాన్ని అవి మార్చుకుంటూ ఉంటాయి. సో అలాంటి ప్రోకారియోట్స్ని లేదా బ్యాక్టీరియాలు ఏమంటారంటే ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్స్. దీంట్లో మనకి ఒక బ్యాక్టీరియా గురించి చూస్తే సైనోబాక్టీరియా బాటిలినం అనేటువంటి బ్యాక్టీరియా ఒకటి ఉంది. సైనోబాక్టీరియా బాటిలినం అనే బ్యాక్టీరియా ఉంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఫుడ్ పాయిజనింగ్ ని కలిగిస్తుంటుంది. చూడండి, క్యానింగ్ చేసినటువంటి ఫుడ్ ఉంటుంది. క్యానింగ్ అంటే బాగా మనకి ఎక్కడైతే ఈ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోను డిపార్ట్మెంట్ స్టోర్స్ లో కంప్లీట్ గా క్లోజ్ చేసేసి క్యాన్స్ లో పెట్టినటువంటి ఫుడ్ ఉంటుంది. ఫుడ్ ఆల్రెడీ కుకింగ్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే క్యానింగ్ చేస్తారు. క్యానింగ్ అంటే మూత పెట్టేసి పైన సీల్ చేసేస్తారు. అలాంటి క్యానింగ్ లో ఉండేటువంటి దాంట్లో ఆక్సిజన్ అనేటువంటిది ఉండదు. దాంట్లో దెర్ ఇస్ నో ఆక్సిజన్ అట్ ఆల్. ఆక్సిజన్ ఉండదు దాంట్లో. అలాంటి ప్యాకింగ్ లేదా క్యానింగ్ చేసినటువంటి ఆ ఫుడ్లో ఈ సైనోబాక్టీరియా బాటిలినం అనేటువంటి ఆ బ్యాక్టీరియా ఉండి ఆ ఫుడ్ని ఏం చేస్తుందంటే పాయిజన్ చేస్తుంది. పాయిజనింగ్. అలా ఫుడ్ పాయిజనింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫుడ్ పాయిజనింగ్ జరిపేటువంటి ఆ బ్యాక్టీరియా ఏదంటే సైనోబాక్టీరియం బాటిలినం అని పిలుస్తూ ఉంటారు. అది ఎనరోబిక్ బ్యాక్టీరియా. ఆక్సిజన్ లేకపోయినా సరే అది ఫుడ్ని పాయిజన్ చేసేసి దాన్ని మెటబాలిజం కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇవి కాకుండా ఇంకా సమ్ ఆఫ్ ది prokaryotes or bacteria, the anaerobic metabolism is very important for them to survive.
ఈవెన్ ఇది యాన్ ఆక్సిజనిక్ కండిషన్స్, అంటే ఆక్సిజన్ లేకపోయినా సరే అవి సర్వే అవ్వడానికి ఈ ఎనరోబిక్ మెటబాలిజం అనేటువంటిది చాలా బ్యాక్టీరియాలకి ప్రోకారియోట్స్కి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. సో అలా వాటికి యూజ్ అది బాగా. నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ సర్వేస్ ప్రకారం చూస్తుంటే మనకి కొన్ని ఫోటోసింథటిక్ యూనిసెల్లర్ ఫోటోసింథటిక్ ఆల్గే అనేటువంటివి ఉన్నాయి. యూనిసెల్లర్ ఫోటోసింథటిక్ ఆల్గే అండ్ దే ఆర్ ప్రజెంట్ ఆన్ ది బాటమ్ ఆఫ్ సీస్ అండ్ ఓషన్స్. అవి ఎక్కడ పెరుగుతూ ఉంటాయంటే యూనిసెల్లర్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు అనేటువంటివి సీ లేదా ఓషన్ సముద్రాల యొక్క అడుగునున్నటువంటి మట్టిలో పెరిగేటువంటి బ్యాక్టీరియాలు. అండ్ దోస్ బ్యాక్టీరియా దే బిలీవ్డ్ ది యాన్సెస్టర్స్ ఆఫ్ ది యూకారియోట్స్. ఇప్పుడు ఉన్నటువంటి యూకారియోట్స్కి అవి యాన్సెస్టర్స్గా వాటిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఎందుకంటే దే పెర్ఫార్మ్ ఎనరోబిక్ మెటబాలిజం జరుపుకుని నెక్స్ట్ ఈవెన్ దే పెర్ఫార్మ్ ది ఏరోబిక్ మెటబాలిజం ఆల్సో. అందువల్ల వాటిని దే ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద ప్రోకారియోట్స్ అండ్ యూకారియోట్స్. యూకారియోట్స్కి మధ్యలో వాటిని ఒక కనెక్టింగ్ లింక్గా చెప్పడం అనేటువంటి జరుగుతాం. సో దిస్ ఈజ్ ది అబౌట్ ఎనరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ మెటబాలిజం. ఇది ఎనరోబిక్ మెటబాలిజం గురించి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనకి నెక్స్ట్ టాపిక్ అనేటువంటిది చూద్దాం. సో హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.